హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రేషన్ డీలర్ ఉద్యోగులకు సంబంధించి 12th క్లాస్ క్వాలిఫికేషన్‌తో మనకి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు వీడియో చూస్తున్న వారందరూ కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. తప్పకుండా చిన్న లైక్ అయితే ప్రయత్నం చేయండి. అలాగే ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ముందుగా ఇక్కడ చూసుకుంటే చౌక ధరల దుకాణం నందు లీడర్ పదవికి అభ్యర్థుల ఎంపిక, దరఖాస్తులు స్వీకరణ మరియు పరీక్ష తేదీ జారీ చేయబడిన ప్రకటనని మనకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇందులో మనకి క్లియర్‌గా వేకెన్సీ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో చాలా ఎక్కువ వేకెన్సీ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మండల పరిధిలో, గ్రామాల్లో మీకు జాబ్ పోస్టింగ్‌లు అయితే వస్తాయి. ఫ్రెండ్స్, ఏవైతే మనకి చౌక ధరల దుకాణం ఉన్నాయో వాటిని మీరు మేనేజ్ చేయాల్సి ఉందన్నమాట. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, అమతల వలసకి సంబంధించి 8 దుకాణాలు అయితే ఉన్నాయి. దాంట్లో మనకి గ్రామాలు, దానికి సంబంధించినటువంటి డీల్స్ అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన వేకెన్సీ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి పక్కనే కేటగిరీలు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇందులో మనకి జనరల్ వాళ్ళకి సంబంధించి పోస్టులు ఉన్నాయి. కాబట్టి జనరల్ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని ఛాన్స్ అయితే ఉన్నది. అలాగే బీసీ వాళ్ళకి సంబంధించి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఎస్సీ వారికి, ఓసీ వారికి ఇలా ప్రతి ఒక్క క్యాస్ట్ వారికి ఇక్కడ అవకాశం అనేది కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇందులో చాలా రకాల గ్రామాలు, మండలాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఇందులో క్లియర్‌గా ఇచ్చారు కాబట్టి మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, మీ గ్రామం ఏదో మీరు చూసుకొని దీనికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, స్పోర్ట్ కోటాకి సంబంధించి కూడా ఇందులో వేకెన్సీ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇందులో చాలా ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి. మీరు ఈ యొక్క పీడీఎఫ్ ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకోవచ్చు. మీరు ఈ యొక్క పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్‌గా చెక్ చేసుకోండి. ఏ గ్రామంలో ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయి, ఏ విలేజ్‌కి ఎన్ని దుకాణాలున్నాయి అని క్లియర్‌గా ఇచ్చారు ఇందులో. మీరు చూడొచ్చు ఇదంతా. ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందని చూసుకున్నట్లయితే, మనకి అప్లికేషన్ అనేది జనవరి 2వ తేదీన అయితే వచ్చింది. అయితే దీనికి సంబంధించినటువంటి దరఖాస్తులు అనేవి ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు అంటే, జనవరి 23, 2025 వరకు మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి హాల్ టికెట్స్ అనేది ఎప్పుడు జారీ చేస్తారంటే, జనవరి 31 మీకు జనవరి 31న హాల్ టికెట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అయితే దీనికి సంబంధించి పరీక్ష అనేది ఎప్పుడు జరుగుతుందంటే, మనకి ఎగ్జామ్ అనేది నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 5వ తేదీన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, మనకి రాత పరీక్ష అనేది ఇక్కడ జరుగుతుందని చూసుకుంటే, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇక్కడ మనకి శ్రీకాకుళం సంబంధించి. ఫ్రెండ్స్, అలాగే మౌఖిక పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఎప్పుడు జరుగుతుందంటే, మనకి ఫిబ్రవరి 9, 2025న అయితే జరుగుతుంది. అది కూడా ఇక్కడ జరుగుతుందంటే, ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు మీరు చూడొచ్చు. రెవెన్యూ డివిజన్ అధికారి వారి కార్యాలయం శ్రీకాకుళంలో మీకు జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చూసుకుంటే, ఫ్రెండ్స్, కనీస సాధారణ విద్యార్హత ఇక్కడ మనం చూడొచ్చు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ అన్నమాట. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటర్మీడియేట్ పాస్ అయిన వారందరూ కూడా వీటికైతే అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అలాగే వయోపరిమితి అంటే ఏజ్ లిమిట్ ఎంత ఉంటుందని చెప్పేసి చూసుకుంటే, మీకు మినిమమ్ ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 40 సంవత్సరాల వరకు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్, మనకి ఇందులో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందని చూసుకుంటే, మీకు రాత పరీక్ష ఉంటుంది. అలాగే దాంతో పాటు మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, మీకు రాత పరీక్షలో ఏ టాపిక్ మీద ఎగ్జామ్ అనేది ఉంటుందని చూసుకుంటే, ఈపీడీఎస్‌కి సంబంధించి ఎస్ఎం, ఈపీఓఎస్, ఎండిఓ, ఈపాస్ ఈ విధంగా వీటి యొక్క వినియోగంపై మొదలైన అంశాలు, అలాగే చౌక ధరల దుకాణం ద్వారా నిర్వహించాల్సినటువంటి రికార్డులు, అలాగే దరఖాస్తుదారులు పబ్లిక్‌తో పనితీరు గురించి తెలుసో లేదో తెలుసుకోవడానికి, సంస్థలో పంపిణీ వ్యవస్థ మరియు అతను సమర్థవంతంగా పనిచేయగలరా లేదా అని చెప్పేసి, దాంతో పాటు మీరు పీడిఎస్ అమలు మరియు ఇతర సాధారణ విషయాల గురించి మీకు రాత పరీక్షలో భాగంగా మీకు నిర్వహించడం జరుగుతుందని వీళ్ళు ఇక్కడ చెబుతున్నారు. ఫ్రెండ్స్, వీటికి సంబంధించి ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, పరీక్ష మరియు ఇంటర్వ్యూ మొత్తంగా మీకు 100 మార్కులకైతే ఉంటుంది అని ఇక్కడ కూడా నోటిఫికేషన్‌లో డీటెయిల్స్ ఇచ్చారు. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, దీనికి ఎంపికైన వాళ్ళకి పైన పేర్కొన్న విధంగా కనీసం 40 మార్కులంటే
100 మార్కులకు గాను మీకు కనీసం 40 మార్కులైతే వచ్చినట్లయితే మీరు సెలెక్ట్ అయితారు. లేకుంటే సెలెక్ట్ అవ్వరు. ఫ్రెండ్స్ మీకు రాత పరీక్ష అనేది 80 మార్కులకు ఉంటుంది. మీకు ఇందులో 30 మార్కులు మరియు అంతకంటే ఎక్కువ స్కోర్ చేసినటువంటి అర్హత గల అభ్యర్థులకు ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుందని చెప్తున్నారు. అంటే మీకు మోక్ టెస్ట్ ఇంటర్వ్యూ అయితే 20 మార్క్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ యొక్క రాత పరీక్షకి 5గురు కంటే ఎక్కువ మంది అభ్యర్థులు అర్హత సాధిస్తారనుకోండి. వారిని మొదట 5గురిని మాత్రమే ఏదైతే ఇంటర్వ్యూ ఉంటుందో దానికైతే పిలుస్తారు. మిగతా వాళ్ళనైతే పిలవరని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఫ్రెండ్స్ చౌకధరల దుకాణం నందు ఉన్న గ్రామ పరిధిలో లేదా మున్సిపల్ పరిధిలోని అభ్యర్థులు నివాసమే ఉండాలని చెప్తున్నారు. అంటే మీరు ఏదైతే అప్లికేషన్ పెడుతున్నారో ఆ లొకేషన్‌లో మీ హౌస్ అనేది ఉండాలి. ఫ్రెండ్స్ గ్రామాల వారీగా వేకెన్సీ ఉన్నాయి కాబట్టి మీరు జిల్లాకు సంబంధించిన వారి విలేజ్‌లలో హౌస్ ఉంటే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ లాస్ట్ డేట్ కూడా ఇచ్చారు. జనవరి 23, 2025 వరకు మీరు అప్లికేషన్ అనేది సాయంత్రం 5 గంటల లోపు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. మీకు ఇందులో అడిగిన అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా శ్రీయుత రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం, ఆవరణ, శ్రీకాకుళం వారి దరఖాస్తు అయితే మీరు పంపించుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు ఎలా పంపించాలంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది కదా! ఆ ఫామ్ మనకి ఎక్కడ దొరుకుతుందంటే ఆ సంబంధిత సచివాలయం నుండి కానీ లేదంటే తహసీల్దార్ ఆఫీస్ ఉంటుంది కదా! అక్కడికి వెళ్లి కానీ లేదంటే రెవెన్యూ డివిజన్ అధికారి వద్ద కానీ మీరు అక్కడికి వెళ్లి ఫామ్ అనేది తీసుకొని ఆ ఫామ్‌లో మీ యొక్క వివరాలన్నీ కూడా పూర్తిగా నమోదు చేసి నెక్స్ట్ గెస్టెడ్ అధికారి చేత మీరు సైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ మీరైతే మీ యొక్క ధృవపత్రాలను కూడా అటాచ్ చేసి అన్నిటి మీద సైన్ అనేది చేపించాల్సి ఉంటుందండి ఇచ్చారు. ఫ్రెండ్స్ దాంతో పాటు మీకు నిర్ణీత రుసుము అయితే ఉంటుంది. ఎంత ఉంటుందని చూసుకుంటే రూ. 600 అయితే డీడీ అనేది తీయాల్సి ఉంటుంది బ్యాంక్ వెళ్ళి. ఫ్రెండ్స్ డీడీ అనేది ఎవరి పేరు మీద తీయాలి అంటే రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీకాకుళం పేరున చెల్లించి మీ 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, కలర్ ఫోటోస్ అన్నీ కూడా అటాచ్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్‌కి మీరు వెళ్లి ఇవ్వాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్‌లో ఇచ్చారు ఫ్రెండ్స్. అది చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా! మనకిది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి రేషన్ డీలర్ నోటిఫికేషన్‌కి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది.